ప్రాంతాల్లో వాక్యాన్ని ప్రకటిస్తూ ఎంతో మంది సేవకులు చెబుతున్న మాట, దేవుడు బైబిల్లో రాయించిన వాటిని ప్రకటించకుండా వారి మనసులో ఏటినైతే అనుకుంటున్నారో వాటినే ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని ఉద్దేశాన్ని ఎరగటం లేదు. కారణం ఏంటంటే బైబిల్ని సరిగ్గా చదవటం లేదు. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. ఎవరిదంట గ్రంథం? నీ చేతిలో ఉన్నది, నా చేతిలో ఉన్నది ఎవరి గ్రంథం? యెహోవా గ్రంథం. దీనికి ఉండవలసిన పేరేంటో తెలుసా? బైబిల్ కాదు. ఎవరిదంట? దేవుని గ్రంథం. పరిశుద్ధ గ్రంథం అని పెట్టారు, బైబిల్ అని పెట్టారు. ఓకే, మంచిదే. కానీ అసలు దీని పేరేంటయ్యా అంటే యెహోవా గ్రంథం. యెహోవా గ్రంథమును ఎలా చదవాలంట? పరిశీలించి చదవాలి, పరీక్షించి చదవాలి, పరిశీలనతో చదవాలి. పరిశోధన వెనక ఏముంటుంది? ఫలితం ఉంటుంది. అంతేనా? పరిశోధన వెనుక ఫలితం ఉంటుంది. ఎంతో మంది శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఏం చేశారయ్యా అంటే, ఇదిగో ఈ స్పెడ్స్ ని కనిపెట్టారు. ఈ స్పెడ్స్ వెనక ఎంతో పరిశోధన ఉంది. పరిశోధన లేకపోతే ఇది రాదు. మైకు, నేను మాట్లాడిన మాటను మీకు ఈ గ్రామంలో ఉన్న అనేక మందికి వినబడుతుంది. అది ఇది కూడా పరిశోధనతోనే వచ్చింది. ఆ కెమెరా కానివ్వండి, ఈ లైట్లు కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా పరిశోధన వలనే వచ్చాయి. అంటే పరిశోధన అనేది చాలా ప్రాముఖ్యమైంది. రాత్రికి రాత్రి పాస్టర్లు అయిపోతున్నారు చాలా మంది. అవునా కదా? రాత్రి దేవుడు నాకు కల్లో కనిపించాడు అంటాడు. తెల్లవారేసరికి బ్యాగ్ చేసుకొని నేను పాస్టర్ని అంటాడు. అర్హత లేకుండా ఉద్యోగం వస్తుందా? ఏ చిన్న పోస్ట్ కావాలన్నా, క్లర్క్ పోస్ట్ కావాలన్నా బ్యాంకులో అర్హత కావాలి. నీ డిగ్రీ ఏంటి? నువ్వేం చదివావు? ఊరికే ఉద్యోగం రాదు. అంటే పరిశోధన అనేది చాలా అవసరం. క్వాలిఫికేషన్ ఉండాలి. ఈ క్లర్క్ పోస్ట్ కానివ్వండి, ఐఏఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, ఏ పోస్ట్ అయినా సరే, ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కావాలన్నా క్వాలిఫై అయి ఉండాలి. కొన్ని టెస్టులు ఉంటాయి, ఆ టెస్టుల్లో పాస్ అయి ఉండాలి. ఈ భూమి మీద బ్రతికిన అతి కొద్ది కాలానికి, ఈ జీవిత కాలానికి ఉపయోగపడేటువంటి కోటి విద్యలు అన్నారు. కోటి విద్యలు దేనికోసం అంట? కోటి విద్యలు కోటి కొరకే. నువ్వు ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, లాయర్ అయినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఎవరైనా ఈ భూమి మీద ఉన్నంత వరకే నీకు ఉపయోగపడే ఈ లోక విద్య. లోక జ్ఞానమును దేవుడు దేనితో పోల్చాడు? వెర్రితనము. చూసి ఆశ్చర్యపోతుంటాడు, అయ్యో అయ్యగారు పిహెచ్డి చేశాడు. మరి బైబిల్ దేవుని మాటలో ఏమంటున్నాడంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనండి. రాత్రికి రాత్రి ప్రార్థన చేసి, దర్శనం వచ్చింది నాకు, నన్ను దేవుడు సేవ చేయమన్నాడని చెప్పి బైబిల్ తీసుకొని వెళ్ళి నేను పాస్టర్ అని చెప్తున్నారు. ప్రేమని దేవుని వర్లారా, తెల్లవారేసరికి పాస్టర్ అవటం కష్టం. ఈ లోక విద్యకే ఇన్ని క్వాలిఫికేషన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే మరి పరలోకానికి నడిపించే దైవ జ్ఞానం
ఈ విశ్వాన్ని కలిగించిన దేవుని జ్ఞానం. మరి దీన్ని పరిశీలించటానికి టైం అవసరం లేదా? మనుషులు చదివిన, మనుషులు రాసిన పుస్తకాలకే మరొక మనిషి ఉండి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. స్కూల్లో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో మనుషులు రాసిన గ్రంథాన్ని మరొక మనిషి చెప్పవలసిన పరిస్థితి వచ్చినప్పుడు దైవ గ్రంథాన్ని కూడా మనం నేర్చుకోవాలి. నేర్చుకున్నవాడు ఎలా ప్రకటిస్తాడయ్యా అంటే, తిమోతికి పౌలు రాస్తున్నాడు, నువ్వు వాక్యాన్ని ఎలా చెప్పాలంటే తిమోతి, నువ్వు వాక్యాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అంటే చెప్తున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడండి. ఒక బోధకుడు, ఒక టీచర్ ఎలా ఉండాలయ్యా అంటే, ఇదిగో సత్యవాక్యాన్ని సరిగా విభజించేవాడిగా ఉండాలి. ఎవరు విభజించగలరు? పరిశీలించిన వాడు విభజించగలడు. ఇది మనకు అర్థం కావాలంటే, ఒక టీచర్ ఉన్నాడు, ప్రతిరోజు పిల్లలకు స్కూల్లో పాఠాలు చెప్తారు, అవునా కదా? చెప్తాడు. ఏమైనా భయపడతారా? ధైర్యంగా చెప్తాడు, ధైర్యంగా చెప్తాడు, ఎటువంటి బిడియం లేకుండా చెప్తాడు. ఆ యొక్క టీచర్ ఒకానొక రోజు ఆయన పైన ఆఫీసర్ వస్తాడు. ఎవరు? ఎంఈఓ గారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ గారు వస్తాడు. ఆయన వచ్చే ఒక వారం ముందే ఈ టీచర్ ఏం చేస్తుంటది? పిల్లల్ని అందరినీ జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. రేయ్, సార్ మిమ్మల్ని ఏదడిగినా నువ్వు వెంటనే టక్కున సమాధానం చెప్పాలి. మిమ్మల్ని ఎవరిని లేపి అడిగినా టక్కున ఈ సమాధానం చెప్పాలి. వాళ్ళందరికీ ఒక వారం 10 రోజుల ముందు నుంచి చెప్తూ ఉంటుంది. ఎంఈఓ గారు వచ్చాడు. వచ్చిన తర్వాత మనం చూస్తే ఎంఈఓ గారు పక్కన కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. ఇప్పుడు చెప్పిన ఆయన పాఠం అంటాడు. అప్పుడు టీచర్ పాఠం ఇంతకు ముందు చెప్పినట్టు చెప్తాడా? ధైర్యంగా చెప్పగలడా? చెప్పలేడు. ఎందుకని? పక్కన ఆఫీసర్ ఉన్నాడు, ఎంఈఓ గారు ఉన్నాడు. పిల్లలకు చెప్పినట్టుగా పాఠం ఎప్పుడు చెప్పినట్టుగా చెప్పలేడు. ఎందుకు? ఎంఈఓ గారు ఉన్నాడు, ఆయన కంటే పైన ఉన్నాడు. ఆయన ఆయన వింటున్నాడు, ఆలోచిస్తున్నాడు. కనుక ఇంతకు ముందు చెప్పినంత ఈజీగా చెప్పలేడు. మనం పిల్లలకి వాక్యాన్ని కూడా ఎలా నేర్పించాలంటే, ఒక తల్లి బిడ్డకు, మన దగ్గర కమలా పండు ఉందనుకోండి, ఆ పండు తొన ఒలిచి పైన ఉన్న తొక్క ఒలిచి ఎలా దాన్ని ఒక్కొక్కటిగా ఇస్తూ ఉంటామో, తొనలు లోపల ఉన్నటువంటి ఆ కమలా పండులో ఉన్న తొనలు ఒక్కొక్కటిగా ఇస్తూ ఉంటాము. అరటి పండు ఎలా ఒలిచి పిల్లలకు నోట్లో పెడుతూ ఉంటామో, ఇదేందో పూర్తిగా దగ్గర పెట్టుకుంటేనే వస్తుందమ్మా. ఎలా ఒలిచి ఇస్తే, అరటి పండు ఒలిచి ఇస్తే ఎలా పిల్లలు తింటారో అలా వాక్యాన్ని విభజించాలి, పరిశీలించాలి. వాక్యము నేర్చుకోవటం అన్నది చాలా ప్రాముఖ్యం. ప్రియమైన దేవుని వల్లరా, ఆలోచించండి. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, నీవు సత్యవాక్యమును సరిగా విభజించువానిగాను దేవుని ఎదుట సిగ్గుపడనక్కరలేని పనివానిగాను నిన్ను నువ్వే దేవుని ఎదుట కనబరుచుకొనుము. కొంతమంది దగ్గర వాక్యం చెప్తాం ఈజీగా ఉండొచ్చు, కానీ దేవుడే కూర్చుంటే దేవుని ముందు వాక్యం చెప్పాలంటే, ఇప్పుడు చెప్పిన ఆయన అంటాడు, ఆడ ఎంఈఓ గారు కూర్చొని వాక్యం చెప్పమన్నట్టు, పాఠం చెప్పమన్నట్టు దేవుడు కూర్చొని ఇప్పుడు వాక్యం చెప్పిన ఆయన అంటే ఏంటి పరిస్థితి? అందుకే అంటున్నాడు, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలి. పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యం.
ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన బోధ ఏంటంటే స్త్రీలు సంఘములో బోధింపకూడదు, మౌనముగా ఉండాలి, మౌనంగా ఉండాలి. ఆ మాటను బైబిల్లో నుంచే తీర్చి చూపెడతారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలను, వారు లోబడవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు, ఇలాగు ధర్మశాస్త్రమును చెప్పుచున్నది. ఈ మాటను తీసుకున్నారు. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండాలి కానీ మాట్లాడకూడదు. ఇక్కడ దేవుని వాక్యం రాయబడింది కనుక స్త్రీలు వాక్యం చెప్పటానికి లేదు అన్నారు. వాక్యాన్ని ప్రకటించకూడదు, సంఘాన్ని నడిపించకూడదు అని ఎంతో మంది ఈ వాక్యాన్ని తీసుకొని చెబుతూ ఉన్నారు. ప్రేమ దేవుని వర్లారా, మరొక మాటను చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అమ్మ ఒక్కొక్క రెఫరెన్స్ 2 సార్లు చెప్తాను, ఎందుకంటే చాలా మంది స్లోగా తెస్తారు, మర్చిపోతారు కనుక 2 సార్లు చెప్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడా? పౌలు గారు అంటున్నాడా? పౌలు గారు అంటున్నాడు. పౌలు గారు అంటున్నాడు. అక్కడ కూడా కొరింథీ సంఘములో కూడా గలిబిలి ఉంది. ఎంతో మంది ఆ పత్రిక అంతా మీరు చదువుకుంటూ వస్తే కొంతమంది నేను పౌలు వాడనని, కొంతమంది అపోల్లో వాడనని, కొంతమంది పేతురు వాడనని, లేదు నేను క్రీస్తు వాడనని. ఆ కొరింథీ సంఘమంతా కూడా ఆయన రాస్తున్న మాటలన్నిటిని మనం చదువుకుంటూ ఉంటే ఆ పత్రిక అంతా ఆ సంఘములో చాలా గలిబిలి ఉంది, గందరగోళం ఉంది. ఒకరికంటే ఒకరు ముందుకు వస్తున్నారు, మేము మాట్లాడతామని. ఒకళ్ళేమో భాషలు మాట్లాడాలని వస్తున్నారు, మరొకళ్ళేమో భాషలకు అర్థం చెప్పాలని వస్తున్నారు, కొంతమంది ఏమో ప్రవచించాలని వస్తున్నారు. ఇలా అంతా గలిబిలి గందరగోళంలో ఉన్న పరిస్థితిలో అక్కడ పౌలు గారు చెబుతున్న మాట స్త్రీ మౌనంగా ఉండాలి. ఎందుకు? దేవుడు ఏమైనా స్త్రీని పురుషుణ్ణి వేరువేరుగా చేశాడా? సమానం కాదు అన్నాడా? బైబిల్లో ఎక్కడైనా స్త్రీని కించపరిచి మాట్లాడా? లేదే. దేవుడు స్త్రీని చేసినట్లుగానే పురుషుణ్ణి చేశాడు, పురుషుణ్ణి చేసినట్టుగానే స్త్రీని చేశాడు. మీరిద్దరూ ఒక్కటే అన్నాడు, మీరిద్దరూ ఒకటే సమానం అన్నాడు. దేవుడు ఎవరిని కించపరచలేదు. ఇక్కడ పౌలు గారు ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే అక్కడ సంఘములో ఉన్న పరిస్థితిని బట్టి, గలిబిలిని బట్టి, గందరగోళాన్ని బట్టి మీరు మౌనంగా ఉండండి. లోకంలో ఉన్న సామెత కూడా ఏంటి? లోకంలో మనం చూస్తుంది కూడా ఏంటి? చాలా మంది అంటారు 4 తలగొడ్లైన కలవచ్చు కానీ 4 శిఖముళ్ళు కొప్పులు కలవకూడదంట. ఎందుకు? వీళ్ళు తిన్నగా ఒక ఇంటితో పోనేరు, 4 ఏళ్ళకి అంటిస్తారు. ఆటి సందర్భాన్ని తీసుకొని చెప్పాడు కానీ వాక్యం ఎక్కడ కూడా స్త్రీని అగౌరవపరిచినట్టు దేవుడు రాయించలేదు. ప్రేమల దేవుని వర్లారా, దేవుడు చెబుతున్న మాటలను మనం ఒక్కొక్కటిగా బైబిల్లో నుంచి ఆలోచించినట్లయితే స్త్రీకి దేవుడు తక్కువేం చేయలేదు. ప్రారంభంలో వారిని సృజించినప్పుడు ఏమన్నాడో చూడగలిగితే ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా మనం చూస్తే అక్కడ స్త్రీని ఎందుకు చేశాడంట? ఎవరికి సహాయం? దేవునికా? పురుషుడికి సాటి అయిన సహాయముగా దేవుడు స్త్రీని నిర్మించాడు.
స్త్రీనిచ్చాడు. దేంట్లో సహాయం? ప్రతి పనిలోనూ సహాయం. సాటి అయినంటే సమానంగా ఉండేదానికి. ఇదిగో దేవుని కోసం స్త్రీలు కూడా దేవుని పనిలో వాడబడాలి అన్నది దేవుని సంకల్పంలో గనక లేకపోతే ఒక దెబోరా ప్రవక్త ఎలా అయింది? ప్రవక్త అయిందా లేదా? అయింది. రూతు మనకు తెలుసు, ఎక్కడో మోయాబు దేశంలో ఉన్నది. అలాంటి రూతు దేవుని కోసం నిలబడలేదా? తన అత్తను విడిచిపెట్టకుండా తన అత్తతోటి వచ్చి కుటుంబాన్ని కట్టుకొని తన ప్రాంతాన్ని విడిచి వచ్చి ఇదిగో యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు రాయబడింది. యేసుక్రీస్తు వంశావళిలో రూతు పేరు రాయబడింది. ప్రేమ దేవుని వల్లరా ఆలోచించండి. మనం బైబిల్లో కొన్ని సందర్భాలను మనం ఆలోచించినట్లయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. శిష్యులకు యేసుక్రీస్తు వారు చెబుతున్న మాట, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. పురుషులను మాత్రమే అన్నాడా? అందులో స్త్రీలు లేరా? స్త్రీలు పురుషులు అందరూ ఉన్నారు. అందరినీ శిష్యులుగా చేయండి అన్నాడు యేసుక్రీస్తు వారు. స్త్రీలనేం ప్రత్యేకించి పురుషులనేం ప్రత్యేకించి చెప్పలేదు. అందరూ సమానమే. ఒక సంగతి చెప్పమంటారా? స్త్రీలలో ఆత్మ ఉంది, పురుషునిలో ఆత్మ ఉంది. అవునా కదా? స్త్రీలలో ఉన్న ఆత్మ ఆడాత్మ, పురుషులలో ఉన్న ఆత్మ మగాత్మ. అంతేనా? ఆత్మకు మన శరీరములాగా లింగభేదం ఉండదు. శరీరాన్ని విడిచిన తరువాత నీలో ఉన్న ఆత్మ, నాలో ఉన్న ఆత్మ, స్త్రీలో ఉన్న ఆత్మ, పురుషుల్లో ఉన్న ఆత్మ, ఈ ఆత్మలన్నీ కూడా సాక్షాత్తు దేవుని వలన వచ్చినవే. ఆత్మకు స్త్రీ పురుషుల భేదం ఉండదు. దేవుడు కాపాడాలనుకుంటుంది ఎవరిని? ఆత్మనా శరీరాన్నా? ఆత్మ విలువైనది. చాలా మంది పాపం లోకంలో ఎంతో మంది లోపంతో పుట్టుంటారు కదా. తల్లిదండ్రుల గర్భంలో నుంచి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కొంతమంది నపుంసకులు ఉంటారు. హిజ్రాలు వాళ్ళని చూసి అటు ఇటు గానుళ్ళని కించపరుస్తూ ఉంటారు. తప్పు. ఆ మాట అనకూడదు. తల్లిదండ్రుల లోపం వల్ల లేకుంటే వాళ్ళు తీసుకున్న అజాగ్రత్తల వలన గర్భవతిగా ఉన్నప్పుడు స్త్రీ తినకూడనివి తిని ఆ బిడ్డ గర్భంలో లోపంతో పుట్టు, లేకుంటే భూమి మీదకి వచ్చిన తర్వాత మనుషుల చేత మాయ చేయబడి మార్చబడిన వారు అనేకులుంటారు. వారిని ఈ సినిమా వాళ్ళు, సీరియల్స్, ఈ యొక్క న్యూస్ మీడియా వాళ్ళు ఎంతో మంది కించపరిచి ఒక సన్నివేశాన్ని ఆ సినిమాల్లో పెట్టి వాళ్ళ జీవితాలను బజార్న పడేశారు. కామెడీ బ్రతుకులు చేసేసారు వాళ్ళని. ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? బైబిల్లో పూర్వం ఎలా ఉండేవాళ్ళు తెలుసా? మీ అందరికీ తెలుసు. రాజుల దగ్గర ఉండేవాళ్ళు. ఫిలిప్ గారు రథం నుండి పరిగెట్టి ఎవరికి బాప్తిసం ఇచ్చాడు? నపుంసకుడు ఇజ్రాయెల్ వాళ్ళు. ఆయనలో ఉన్న ఆత్మను రక్షించటానికి దేవుడు పరిశుద్ధాత్మని ప్రేరేపించి పరిశుద్ధాత్మను ఫిలిప్ గారి దగ్గరికి పంపించి ఫిలిప్ గారిని వెళ్ళి బాప్తిసం ఇవ్వమన్నాడు. వాళ్ళు అటు ఇటుగానోళ్ళని కించపరుస్తున్నారే, మరి నీలో ఉన్న ఆత్మ ఆడా మగా చెప్పగలవా? అటు ఇటు కాదు మరి. తప్పు. ఒక వ్యక్తిని, ఒక సమాజాన్ని అలా అగౌరవపరచకూడదు. ప్రేమ దేవుని వల్లరా. వాళ్ళు కూడా సాక్షాత్తు దేవుని పిల్లలే. వాళ్ళ గురించి ప్రత్యేకంగా ఒక కొన్ని పాఠాలు తయారు చేసాం బైబిల్లో నుంచి. ఇస్రాయేలు బైబిల్లో అంటాడు షండు అంటాడు, నపుంసకుడు అంటాడు. మీరు భయపడగాకండి, మీకు ఎవరూ లేరని మీరు కుంగిపోవద్దు. నేనున్నాను, నేను మిమ్మల్ని పుట్టించిన వాడిని, నేనున్నాను మీకోసం. ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదండి దేవుడు.
ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, అందులో ఒకడు జ్ఞానవంతుడు ఉంటాడు, ఒకడు అంగవైకల్యం కలిగిన వాడు ఉంటాడు, ఒకడు సరిగ్గా పరిజ్ఞానం లేని వాడు ఉంటాడు. అలాగని విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. అందరినీ సమానంగా చూసుకుంటాడు. దేవుడు కూడా బైబిల్లో స్త్రీలను పురుషులను తగ్గించి చేయలేదు, ఒకరిని ఎక్కువ వారిగా ఒకరిని తక్కువ వారిగా చేయలేదు. అందరినీ సమానముగా ప్రేమించాడు. అందరినీ సమానంగా ప్రేమించాడు కనుకనే ఆయన ఇచ్చే గాలి అందరికీ సమానం, ఆయన ఇచ్చే నీరు అందరికీ సమానం, ఆయన ఇచ్చే సూర్యుని వెలుగు అందరికీ సమానం. సమస్తమును సమానముగా పంచి ఇచ్చిన వాడు దేవుడు. మనిషే క్రూరుడుగా రాక్షసుడిగా మారి ద్రోహిగా మారి దోచుకుంటున్నాడు. ఉన్నవాడుగానే భేదవాడిగానే మారిపోతూ ఉన్నారు. దీనికి కారణం ఎవరంటే దేవుడు కాదు, మనుషులు చేస్తున్న స్వార్థ ప్రయోజనాలు, అపవాది మనుషుల మధ్య పెట్టిన విభేదాలు. వల్ల దేవుని వాక్యంలో పట్టు లేకపోతే ఎలా ఉంటుందంటే, ఒక ఆమె లేచి నిలవబడింది, చర్చిలో లేచి నిలవబడి నేను సాక్ష్యం చెబుతాను అంది. సరే సాక్ష్యం చెప్తుంది, ఏం చెప్తుందని చెప్పి ఆలోచిస్తే, నేను ప్రార్థన చేసుకుంటుంటే మా ఆయన ఒప్పుకోవటం లేదు, మా భర్త ఒప్పుకోవటం లేదు. సరే ఇంట్లో ప్రార్థన చేస్తే ఒప్పుకోడని చెప్పి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని చెప్పి చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుని వస్తే, నువ్వు చర్చికి వెళ్ళవద్దు అంటున్నాడు, నువ్వు చర్చికి పోవటానికి లేదంటున్నాడు. సరే చర్చికి పోనిపోయావు, ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటానంటే ఇంట్లో కూడా ప్రార్థన చేసుకొని ఇవ్వట్లేదు. అప్పుడు నేను ఆలోచించి ఏం చేశానంటే, దేవుడే ముఖ్యం నాకు భర్త కంటే నాకు దేవుడే ముఖ్యం కనుక ఈ భర్త వద్దు, నాకు దేవుడే కావాలని చెప్పి భర్తను వదిలేసి నేను చర్చికి వచ్చి దేవుని కోసమే బ్రతుకుతున్నాను, ఆయనకే నాకు సంబంధం లేదు, దేవుని కోసం భర్తనే వదిలేసి నేను సాక్ష్యం చెప్తాను. ఆయన సరికే అందరు చప్పట్లు కొట్టారు, అమ్మో ఎంత పెద్ద విశ్వాసం, గొప్ప విశ్వాసం అని. ఆ తరువాత మరలా ఏం చెప్పిందంటే, ఇదిగో వారం 10 రోజుల కల్లా ఆయన యాక్సిడెంట్ అయింది, కాలు చేయి ఇరిగిపోయింది అని చెప్పింది సాక్ష్యం. అప్పుడు వీళ్ళందరూ దేవునికి స్తోత్రం 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 అని చెప్పి చప్పట్లు కొడుతున్నారు. ఇది అసాక్ష్యం. భర్త బాధల్లో ఉంటే ఆదరించవలసింది పోయి, నువ్వు భర్తని నీ యొక్క మార్పు చేత, నీ యొక్క పరిశుద్ధమైన క్రియల చేత భర్తను ప్రేమించి గౌరవించి అతన్ని దేవుని దగ్గరికి నడిపించుకోవలసింది పోయి అతన్ని దేవుని కోసం విడిచిపెట్టేసానని చెప్పి, అతనికి ప్రమాదం జరిగితే దేవునికి స్తోత్రం, దేవుడు మంచి పని చేసాడని చెప్పి సాక్ష్యం చెప్తుంది. కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. సామాన్యంగా ఆలోచిస్తేనే కరెక్ట్ కాదు. దేవుడు ఒప్పుకుంటాడా? భర్త నీకెవరన్నాడు? శిరస్సు. భార్యకు భర్త శిరస్సు. పురుషునికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తుకి శిరస్సు దేవుడు. స్త్రీకి శిరస్సు పురుషుడు, పురుషునికి శిరస్సు క్రీస్తు, క్రీస్తుకి శిరస్సు తండ్రి అయిన దేవుడు. దేవుని వర్లారా, ఇలా ఒక్కొక్క దానికి లింకప్ అయి ఉంటుంది. ఇక్కడ మనం చదివినప్పుడు, మీరు సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఇందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఒక ఉత్తమ ఇల్లాలు అంటే చాలా మంచిది. ఒక ఉత్తమ ఇల్లాలు లేదా ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే మంచి టీచర్. ఉత్తమ విద్యార్థి, వీడు చాలా మంచి విద్యార్థి. ఒక తల్లి 100 మంది టీచర్లతో సమానం అంట బిడ్డకి. ఒక తల్లి 100 మంది టీచర్లతో సమానం. ఎందుకు? తల్లిని ఎక్కువగా హత్తుకుని ఉంటారు పిల్లలు, తల్లి దగ్గర ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఆ తల్లి గనక మోటివేషన్ చేయగలిగితే పిల్లల్ని, వాళ్ళు గొప్పగా మార్చబడతారు. బుద్ధిలోను, జ్ఞానంలోను, చదువులోను, అన్ని విషయాలలో ఉన్నతంగా ఉంటారు. అందుకే పిల్లలకు మోటివేషన్ చేయవలసింది ప్రత్యేకంగా తల్లే. ఎప్పటి నుంచి చెప్తున్నాడు? దేవుడు బైబిల్లో ఎప్పుడో రాయించాడు, మనుషులు ఇప్పుడు చెప్తున్నారు.
దేవుడు బైబిల్లో ఎప్పుడు రాయించాడు? మనుషులందరూ సమానమని, క్రీస్తులోనికి వచ్చిన వారిలో ఇదిగో స్త్రీ అని పురుషుడని భేదము లేదు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. స్త్రీ అని, పురుషుడని, గ్రీకు దేశస్థుడని, యూదుడని ఏ భేదము లేదు. అందరూ సమానము అన్నాడు. దేవుని దృష్టిలో మనమందరము సమానం. నీకిచ్చిన పనిని బట్టి నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి, నాకిచ్చిన పనిని బట్టి నేను దేవుని మహిమపరచాలి. ఎవరి డ్యూటీ వాళ్ళదే. మన యొక్క దేహములో ఎన్నో అవయవాలు ఉన్నాయి. కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది, చెవులు ఉన్నాయి, లోపల ఎన్నో అవయవాలు ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఒక దేహము, ఒక శరీరం అంటున్నాం. ఒక శరీరముగా ఉన్న మనం ఒకటే చేస్తామా? చేతి పని చేద్దే, కాలు పని కాలుదే, నోటి పని నోటిదే, కంటి పని కంటిదే, చెవి పని చెవిదే. దేని పనిని దానికి దేవుడు నియమించి ఉన్నాడు. దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడిచ్చిన అవయవాలను దేవుని కోసం వాడే వారముగా మనం ఉండాలి. దేవుడు కోరుకుంటుంది అదే. ఇక్కడ స్త్రీలు వేరు, పురుషులు వేరని చెప్పడం లేదు. మరొక మాటను చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఇందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరు దేవుని సొత్తైన ప్రజలు. ఎవరు? చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. మనల్ని పిలిచింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ప్రయాసపడి భారము మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎక్కడ మాట అనుకుంటున్నారు? అది ఈ భూమి మీద కాదు. చాలా మంది క్రైస్తవులకు అదే తెలిసింది. ప్రయాసపడి భారము మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటే ఈ భూమి మీద విశ్రాంతి ఇస్తాడు అనుకుంటున్నారు. మరి ఎంతో మంది బాప్తిజం తీసుకొని చర్చికి వెళుతున్న వాళ్ళకి శ్రమలు ఉన్నాయి. ఈ భూమి మీద విశ్రాంతి గురించి కాదు ఆయన చెప్తుంది. ఈ భూమి మీద విశ్రాంతి ఇస్తే ఎన్నాళ్ళు? నువ్వు బ్రతికినన్నాళ్ళు ఉంటారు, అంతేనా? ఆయన ఇచ్చే విశ్రాంతి ఎక్కడిదంటే శాశ్వతమైంది, పరలోకంది. అది ఇస్తానంటున్నాడు. దానికోసం రావాలి. మీరు అందుకు రావాలి అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే మీరు స్త్రీలు గాని పురుషులు గాని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం, అంటే ప్రకటించటం కోసం. స్త్రీలు బాప్తిజం తీసుకుంటే ఏమైనట్టు? ప్రకటించటానికి అర్హత వచ్చినట్టు. పురుషులు బాప్తిజం తీసుకున్నారు. బాప్తిజం తీసుకుని ఉన్నామంటే ప్రకటించేదానికి వచ్చావు నువ్వు. వారం వారం ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటున్నామంటే తీసుకుంటున్న వాళ్ళు ఏం చేయాలని బైబిల్ చెప్తుంది? మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ఆయనను ప్రచురించాలి, యేసుక్రీస్తుని ప్రకటించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. పురుషులు మాత్రమే తీసుకుంటున్నారా? ఒక చర్చిలోకి వెళ్ళినా, ఒక బహిరంగ సభలోనికి వెళ్ళినా స్త్రీలు ఎక్కువ ఉంటారా, పురుషులు ఎక్కువ ఉంటారా? అంటే దేవుడు ఎవరిని ఎక్కువ రక్షించాడు? స్త్రీలను.
చాలా మంది ఏం చేశారు, స్త్రీ సంఘములో మౌనముగా ఉండాలని కానీ మాట్లాడకూడదు అన్నారు. మౌనంగా ఉండటం అంటే అర్థం ఏంటి? టీచర్ స్కూల్లో పిల్లలు ఒక 30-35 మంది ఉంటారు. సైలెంట్ అందనుకోండి, ఏం చేయాలా? మాట్లాడాలా? సైలెంట్గా ఉండాలి. నోటి మీద వేలు వేసుకొని సైలెంట్గా కూర్చోవాలి. సైలెంట్గా కూర్చోవాలి. అలా కాకుండా మాట్లాడుతున్నారు అనుకో, సైలెంట్గా ఉండట. ఇక్కడ కూడా మనం చూస్తే మీరు ఏం చేయాలంటే ప్రకటించాలి. మౌనంగా ఉండాలి అని చెప్పిన వారు మరి పాటలు ఇస్తున్నారు, ప్రార్థన ఇస్తున్నారు. స్త్రీలకి పాటలు పాడతారా లేదా? మౌనంగా ఉండాలంటే పాటలు పాడొచ్చా? మరి పాటలు పాడుతున్నావు, వాక్యం ఎందుకు చెప్పనీవు? ఇది మాటలు కదా. ప్రార్థనకి ఇస్తున్నారా లేదా? ప్రార్థన ఇస్తున్నారు, ప్రార్థన చేపిస్తున్నారు. మరి ప్రార్థన చేయడానికి ఇచ్చావు, వాక్యం చెప్పడానికి ఎందుకు ఇవ్వవు? ప్రార్థన చేయటం అంటే మౌనంగా మైకి పట్టుకొని గమ్మునుంటావా? ఆఖరికి ఆమేనని కూడా అనకూడదు. మరి అది కూడా మాట్లాడటమే. తప్పుగా ఆలోచించారు. పౌలు గారి ఉద్దేశం వేరు. ఎందుకు మౌనంగా ఉండమన్నాడు అక్కడంటే, ఇదిగో మీరు అల్లరి చేస్తున్నారు, గలిబిలి చేస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు, సంఘములో అల్లరి జరుగుతుంది కనుక మీరు సైలెంట్గా ఉండండి. దేవుని మాటలు విన్న శారమ్మ గారు ఏం చేసింది? ఎదురు చూసిందా? కొంత మట్టికి ఎదురు చూసింది. ఆ తరువాత ఏం చేసింది? దేవుని ఆజ్ఞను అతిక్రమించింది. అతిక్రమించి అబ్రహాముకి సలహా ఇచ్చింది, ఆగర్ని ఇచ్చింది. ఇదిగో ఈమెతో నువ్వు వెళితే మనకు పిల్లలు పుడతారు. ఎవరి సలహా ఇది? తొందరపాటు. స్త్రీలకు తొందర ఎక్కువ. అందుకే మీరు సైలెంట్గా ఉండండి అన్నాడు. తాళి కట్టేటప్పుడు అంతమంది మధ్య ఏం చేస్తాడు పెళ్లి కుమారుడు? చక్కగా తలెత్తి తాళి కడతాడు. అందరిని చూస్తూ నవ్వుతూ తాళి కడతాడు. పాపం తల దించుకొని మౌనంగా, లోపల ఒక మనిషి ఉంది, బయటికి మాత్రం ఎంతో వినయంగా కనపడుతుంది. తల ఉంచుకొని తాళి కట్టించుకుంటది. ఆ రోజే పాపం వాడు తలెత్తి అందరి ముందు నవ్వుతూ తాళి కట్టాడు. ఆ తరువాత జీవితాంతం ఏమ తలెత్తుది ఆడు తలదించాల. అది నీకు పుణ్యం ఉంటది, ఎందుకు ఆ రోడ్లోకి వెళ్ళి అట్టరుస్తావు, రా ఇంట్లో మాట్లాడుకుందాం అంటే వినదు. రోడ్డు ఎక్కిద్ది. అందుకే మీరు మౌనంగా ఉండండి అంటున్నాడు. ఎవరు? పౌలు గారు. ఏ విషయంలో? ఈ లోక సంబంధమైన విషయాలలో. కుటుంబంలో భర్త పైన నువ్వు ఏలికగా ఉండటానికి లేదు. భర్తే నిన్ను ఏలాలి. మొదట ఆదాము నిర్మించబడ్డాడు, ఆ తరువాత అవ్వ నిర్మించబడింది. ఆదాము దగ్గరికి దయ్యం వచ్చిందో లేదా పండు తినమని? తిన్నాడా? ఆదామును మొదట దయ్యం ప్రేరేపించింది, బలవంతం చేసింది, కానీ ఆదాము తినలేదు. ఎవరు తిన్నారు? తొందరపాటు ఎక్కువ. అందుకే ఆలోచన లేకుండా ముందుకు వెళతారు. దుఃఖం వచ్చినా తట్టుకోలేరు, ఆనందం వచ్చినా ఆపుకోలేరు. దుఃఖం వచ్చిందనుకో తట్టుకోలేరు, ఆనందం వచ్చినా ఆపుకోలేరు. అందుకే తొందరపాటు ఎక్కువ గనక మీరు సైలెంట్గా ఉండండి అన్నాడే కానీ దేవుని వాక్య విషయంలో కాదు. కుటుంబ విషయంలో, లోక విషయంలో యజమానుడు ఉన్నాడు నీకు, ఆయనకు లోబడి ఆయన గౌరవించి ప్రేమించి బ్రతుకని కుటుంబంలో సంగతే చెప్తున్నాడు. సంఘములో కదా ఆడందే. సంఘములో మీరు మౌనంగా ఉండాలంటే సంఘములో కూడా ఎలాగంటే అలాగా మాట్లాడటానికి వీలుంటుందా? ఉండకూడదు. దానికి పెద్దలు ఉంటారు, నాయకులు ఉంటారు, దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు అంతవరకే. కానీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఎలాగంటే అలాగ మాట్లాడి పెత్తనం చేయటానికి లేదు. కుటుంబంలోనే అలా ఉండాలి అంటే సంఘం పట్ల ఇంకా ఎంత బాధ్యత కలిగి ఉండాలి ఆలోచించండి. ప్రియమైన దేవుని వర్లారా, శారమ్మ మొదటి తప్పు చేసింది. ఆ తరువాత చూస్తే భార్యగా ఉన్నటువంటి శారమ్మ, ఫస్ట్ అవ్వమ్మ తప్పు చేసింది, ఆ తర్వాత శారమ్మ గారు తప్పు చేసింది. భర్తను వేరే వివాహానికి ప్రేరేపించింది. ఈ రోజుకి ఆ శారమ్మ గారు పెట్టినటువంటి గొడవ ఈ రోజు కూడా తెగలేదు. తెలుసా మీకు? ఈ రోజుకు కూడా ప్రత్యక్షంగా ఇప్పటికి సుమారు 4000 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 2000, క్రీస్తు శకం 2000, 4000 సంవత్సరాల క్రితం శారమ్మ చేసిన పని ఈ రోజుకు కూడా యుద్ధం జరుగుతూనే ఉంది. ఇష్మాయేలీలకి ఇశ్రాయేలీలకి యుద్ధం జరుగుతూనే ఉంది.
ఎందుకు? ఇదిగో అబ్రహాము మాకిచ్చాడు భూభాగాన్నని వాళ్ళు, లేదు దేవుడు మాకిచ్చిన వాగ్దాన భూమిని వీళ్ళు, దాని దగ్గర యుద్ధం జరుగుతూనే ఉంది. అందుకే ఇదిగో అవకాశం ఇస్తే అలా ఉంటుంది గనక అలా ఉండొద్దు, మీరు అలా ఉండొద్దు. దేవుని వాక్యంలో నుంచి మరికొన్ని మాటలు మనం చూడగలిగితే, వాక్యాన్ని ప్రకటించిన వారు ఎవరైనా ఉన్నారయ్యా అంటే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 24వ వచనం. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడయుండెను. అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడై యేసును గూర్చిన సంగతులు వారికి విఫలముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాటలాడనారంభించను. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిన. అకుల, ప్రిస్కిల్లా ఇద్దరున్నారు. వీళ్ళిద్దరు ఎవరు? భార్యాభర్తలు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళల్లో భార్య ఎవరు, భర్త ఎవరు? ఇద్దరి పేర్లు ఒకటిగానే ఉన్నట్టుంటాయి. అకుల, ప్రిస్కిల్లా. అకుల అంటే భర్త, ప్రిస్కిల్లా అంటే భార్య. మరి ఏమే ఏం చెప్తుందంట? అతనికి వాక్యం చెప్పింది. యేసుక్రీస్తుని గురించిన మార్గమును గురించి చెప్పి వివరముగా వివరించి చెప్పింది. అలాంటప్పుడు అమ్మా నువ్వు ఆడగూతురు, నువ్వు మాట్లాడకూడదు, నువ్వు సైలెంట్ గా ఉండన్నాడా? అనలేదే, అనలేదే. ప్రకటించారు. అసలు మొట్టమొదట సువార్తను ప్రకటించింది ఎవరో తెలుసా? మొట్టమొదటిగా సువార్తను ప్రకటించింది ఎవరయ్యా అంటే బైబిల్లో మనం చూస్తే యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు. యేసుక్రీస్తు లేచాడు. లేచిన తరువాత ఈమె వెళ్ళి, ఒక స్త్రీ మగ్దలేని మరియ వెళ్ళి యేసుక్రీస్తును చూసింది. ప్రభుని అని బోధకుడా అని ముట్టుకోబోయింది. అప్పుడు ఆయన, అమ్మ నన్ను ఇంకా పరలోకం వెళ్ళలేదు, నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు నీ తండ్రియు మా దేవుడును నీ దేవుడునైన ఆయన యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. సువార్త అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుద్ధానాలు, వీటిని గురించి ప్రకటించటమే సువార్త. ఇప్పుడు యేసుక్రీస్తు ఇదిగో నేను లేచానని మొట్టమొదటిగా ఎవరికి కనపడ్డాడు? ఒక స్త్రీకి కనపడ్డాడు. అమ్మా నువ్వు స్త్రీవి, నువ్వు చెప్పకూడదు, సువార్త నువ్వు ప్రకటించకూడదు, నువ్వు సైలెంట్ గా ఉండు, నేనే వెళ్ళి వాళ్ళకి కనబడతాను అన్నాడా? లేదు. నువ్వు వెళ్ళి నా సహోదరులకు చెప్పు, నేను సమాధిలో లేను, తిరిగి లేచాను, దేవుడు నన్ను లేపాడు, పునరుద్ధానాన్ని పొందుకున్నాను అని మొట్టమొదటిగా స్త్రీతోనే చెప్పించాడు. ఎవరన్నారు స్త్రీలో? సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలని, వాక్యాన్ని ప్రకటించాలన్నది దేవుని ఉద్దేశం. పనివారు తక్కువగా ఉన్నారు, పనివారు కొద్ది మందే ఉన్నారు, కోత విస్తారముగా ఉంది, పనివారు కొద్ది మందే ఉన్నారని దేవుడు కోరుకుంటూ పనివారిని పంపించాలని, ఎవరొస్తారు నా పనికని ఆయన ఎదురు చూస్తూ ఉంటే, వాక్యాన్ని చెప్పటానికి నిలబడుతున్న వారిని అనేకులను ఇలాంటి అబద్ధ బోధలతో అణిచివేస్తున్నారు. అబద్ధ బోధలతో అణిచివేస్తున్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటించను. యూనివర్సిటీలో, బైబిల్ కాలేజీల్లో ఎక్కువగా మార్కులు వచ్చేది ఎవరికి తెలుసా? స్త్రీలుగా, పురుషులుగా? బైబిల్ విషయంలో ఎక్కువ స్త్రీలే మార్కులు సాధించిన వారు ఉన్నారు. మా దగ్గర చదువుకున్న పాప, మా సంఘానికి వచ్చే పాప పావని, యూనివర్సిటీ మొత్తంలోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది.
బైబిల్ ఎగ్జామ్ పెడితే యూనివర్సిటీ మొత్తంలోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నెంబర్ 1గా చదివింది, రాసింది. ఆలోచించండి, దేవుని వాక్యాన్ని నేర్చుకునే వారిగా ఉండాలి. నేర్చుకోమన్నాడా లేదంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. తీతుకు చూద్దామండి. తీతు పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. తీతు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండగత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండి ఉండవలననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థ బుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారు. ఉపదేశించటం అంటే ఏంటి? ఉపదేశించటం అంటే ప్రకటించటం, చెప్పటం. ఇక్కడ అంటున్నాడు నేర్చుకొని ఉపదేశించండి. స్త్రీలు ప్రకటించండి. ఉపదేశించటం అంటే ప్రకటించటం. ప్రకటించమని వాక్యం చెబుతూ ఉంటే ఎక్కడో ఒక మాటను తీసుకొని అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి పౌలు గారు రాసిన ఆ ఒక్క మాటను తీసుకొని ఎంతో మంది స్త్రీలను అణిచివేస్తూ ఉన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం, సొంత ప్రయోజనాల కోసం. దేవుని వల్ల దేవుడు ఎక్కడ స్త్రీని పురుషుణ్ణి తక్కువ చేసి మాట్లాడలేదు, సమానంగా చేశాడు. మీరిద్దరూ ఏక శరీరం అన్నాడు. మీలో నుంచే నా యొక్క ఆశ నెరవేరుతుంది, మీ వలనే ఆశ నెరవేరుతుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అని దేవుడు కోరుకున్నాడు. మనం అందరం సమానమని దేవుడు చెబుతూ ఉన్నాడు. నేర్చుకోమంటున్నాడు. ఎంత ఉండి నేర్చుకునేది ఎందుకు? ప్రకటించటానికి. నేర్చుకునేది మౌనంగా ఉండటానికి. మౌనంగా ఉండే పని అయితే నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? మౌనంగా ఉండే పని అయితే నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? నేర్చుకోమంటున్నాడు అంటే ప్రకటించాలి అని. ప్రకటించటానికే నేర్చుకోవాలి. వల్ల ఇలాంటి ఎన్నో అంశాలను బైబిల్లో నుంచి మంచి మంచి పాఠాల రూపంలో ఎన్నో లెసన్స్ ని తయారు చేసుకున్నాం. ఇగో డైరీ నిండా రాసుకున్నాం. ఇంకా ఇంటి దగ్గర చాలా బుక్స్ ఉన్నాయి, రాసుకున్నాయి. బైబిల్ అనగా ఏమి, అసలు దాన్ని ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎందుకు చదవాలి, బైబిల్ అంటే ఏంటి, దాన్ని ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, ఇలా ఒక్కొక్క దాని నుంచి. కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచించారా? మొట్టమొదటి మనిషి ఆదాము, ఆ తర్వాత అవ్వ ఆదాములకు కయ్యను ఏబేలు. మరి కయ్యను ఏబేలును చంపేశాడు, కయ్యను మిగిలాడు. కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? నిత్య జీవానికి బలి అవసరమా? నువ్వు పరలోకం వెళ్ళడానికి బలి అవసరమా? ఏదైనా తోటలో దేవుడు మంచి చెడుల తెలుగునిచ్చు వృక్ష ఫలమును ఎందుకేశాడు? ఆ చెట్టు వేయకుండా ఉంటే పాపం జరిగేది కాదు కదా. ఎందుకేశాడు? ఇలా ఎన్నో సందర్భాలను బైబిల్లో నుంచి ఎంతో క్షుణ్ణంగా బైబిల్ ఒక పజిల్లో రాయబడిందండి. బైబిల్ గజిబిజి గందరగోళంగా లేదు. బైబిల్ అంతా ఒక పజిల్లో రాయబడింది. అది చాలా నేర్చుకునే విధంలో నేర్చుకుంటే పువ్వు విడిపోయినట్టు విడిపోతుంది, చాలా చక్కగా అర్థమవుతుంది. అలా నేర్పించే వాళ్ళు లేక గలిబిలిగా గందరగోళంగా ఏం చెప్తున్నారో చెప్పే వాళ్ళకి తెలియక, వినేవాళ్ళు ఆలోచించలేక గజిబిజి గందరగోళంలో ఉన్నారు. బైబిల్ చాలా సున్నితంగా ఎంతో ఈజీగా నేర్చుకునేటువంటి పద్ధతిలో దేవుడు రాయించాడు. అయితే అంతా ఒక దగ్గర ఉండదు. దేవుడు వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు
నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. ఆయనను వారు విననొల్లనైరి. కావున వారు వెళ్ళి వెనుకకు ఒగ్గి ఇరుగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. రాయబడిందంతా కూడా ఒక క్రమములో రాయబడలేదు. ఇదిగో కొంత అచ్చట కొంత ఇచ్చట, దాన్ని నువ్వేం చేయాలి? పరిశీలన చేసి పరిశోధన చేసి నేర్చుకోవాలి, చదువుకోవాలి. దేవుడు అందుకే మీరు యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోనండి. ఎక్కడో దావీదు గారి గురించి ప్రవక్తల గ్రంథాల్లో ఉంటుంది, ఎక్కడో రాజుల కాలంలో యెషయా గారి కాలంలో జరిగింది దినవృత్తాంతముల గ్రంథములో ఉంటే ఈడ యెషయా గ్రంథంలో ఉంటుంది, దానియేలు గారి గ్రంథంలో ఉంటుంది, యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. అక్కడికి లింక్ ఏంటి ఆయనంటే ఇవి రాజుల చరిత్రలు, అవి ప్రవక్తలు. ఈ ప్రవక్తలందరూ ఆ రాజుల కాలములో ప్రకటించిన వారు. వీటన్నిటిని కంపారిజన్ చేసుకుంటూ చదువుకుంటూ పోవాలి. యెహోవా వాక్యము కొంత అచ్చట కొంత ఇచ్చట. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు మనం ఎలా చదవాలంటే కాలానుగుణంగా చదవాలి, కాలాన్ని బట్టి చదవాలి. ఏ కాలంలో చదువుతున్నాం, ఈ కాలంలో ఎవరు రాజుగా ఉన్నారు, ఎవరు ప్రకటిస్తున్నారు, ఆ రాజు పరిపాలనలో ఏ ప్రవక్త ప్రకటిస్తూ ఉన్నాడు, వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. ఆ ప్రవక్త ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో మాట్లాడుతున్నాడా, ప్రజలతో మాట్లాడుతున్నాడా, రాజుతో మాట్లాడుతున్నాడా? వీటన్నిటిని వ్యక్తులను తీసుకోవాలి, కాలాన్ని తీసుకోవాలి. ప్రతి దానిని అనుగుణంగా తీసుకొని వాటిని పరిశీలించి చదివితేనే గానీ అర్థం కాదు. ఇక్కడ మనం చూస్తే మీరు ఎంట ఉండి ఏం చేయాలంటున్నాడు? నేర్చుకోనండి. నేర్చుకునేది ఎందుకు? ప్రకటించటానికి. మౌనంగా ఉంటే నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? అవసరం లేదు. మరొక మాటను చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా ఉండవలనని కోరుచున్నాను. యవ్వన స్త్రీలు ఏం చేయాలంట? ఇదిగో వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన చేయాలి, పిల్లలను దేవునిలో నడిపించాలి, కుటుంబాన్ని దేవునిలో నడిపించాలి, కుటుంబాన్ని దేవుని కోసం కట్టాలి. ఇది మీ పని. దేవుని ఆ నామానికి అవమానం తెచ్చేవారుగా ఉండకూడదు. వీటి విషయాల్లో చెప్పాడే గాని వాక్యం చెప్పొద్దని చెప్పలేదు. కుటుంబంలో ఉన్న పరిస్థితిని చక్కదిద్దుకునే విషయంలో స్త్రీ ఘనురాలుగా ఉండాలి. షునేమీయురాలు ఆమె ఒక స్త్రీయే, తనకి భర్త ఉన్నాడు. కానీ ఎలీషా ప్రవక్త వస్తే ఏం చేసింది? తన కోసం పైన ఒక గది కట్టించింది, ఒక మంచం వేయించింది, అతనికి వచ్చినప్పుడల్లా భోజనాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. అంటే దేవుని మాటలంటే ఆమె చాలా ఆసక్తిగా ఉంది. దేవుడు ఆమెకు కార్యాన్ని చేశాడు. దేవుని వర్లారా, మరొక మాటను చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయండి. పురుషులు ఎలా ఉండాలంట? మీ ప్రార్థనకు అడ్డంకగా ఉండకుండా వాళ్ళతో జ్ఞానము చొప్పున కాపురం చేయండి. బలహీనమైన ఘటమని, బలహీనరాలని ఆమెను అణచవద్దు, నిష్ఠూర పెట్టవద్దు, ఆమెను బానిసగా చూడవద్దు. పురుషులకు చెప్తున్నాడు,
మీరు ఆమె నీకంటే బలంలో తక్కువని, లేదా బుద్ధిలో తక్కువని, జ్ఞానంలో తక్కువని, ధైర్యంలో తక్కువని ఆమెను అణచవద్దు. ఆమెను ప్రేమించండి, గౌరవించండి, సన్మానించండి. ఎక్కడ తక్కువ చేశాడు? ఏడ తక్కువ చేయలేదే, సమానంగా చెప్తున్నాడు. నీలో సగభాగమని ప్రేమించమన్నాడు. నీ చేతికో నీ కాలుకో గాయం తగిలితే దాన్ని ఎలా ట్రీట్మెంట్ చేసుకుంటావో అదే విధంగా నీ భార్యను కూడా కాపాడుకో. నీ దేహానికి ఏదైనా రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, చూపించుకుంటావు, మందు వేసుకుంటావు, ఆ రోగాన్ని నయం చేసుకుంటావు. ఆ రోగాన్ని నయం చేసుకుంటాం అంతే. మన భార్య బలహీనంగా ఉంటే ఆమెను బలపరుచుకోవలసిన బాధ్యత పురుషుడిది. అలా పురుషుడు ఏదైనా రోగంలో ఉన్న, బాధలో ఉన్న అతన్ని బలపరుచుకోవలసిన బాధ్యత భార్యది. నా భార్యలో ఒక భాగం, ఒక చెయ్యో ఒక కాలు ఏదో దెబ్బ తగిలింది, చెడిపోయింది అనుకోండి, పోతే పోయిందని చెప్పి వదిలేస్తావా? అదే మన దేహంలో నా కాలు, నా చెయ్యో ఏదైనా దెబ్బ తగిలి కుళ్ళిపోయింది అనుకో, డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాగు చేయించుకుంటానా, లేకుంటే నరికేస్తామా? బాగు చేయించుకుంటాం. ఈరోజు ఈ విషయం సంఘములో ఉన్న ఎంతో మంది క్రైస్తవులకు తెలియటం లేదు. ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. మన భార్య బాగోలేకపోతే బాగా చేసుకోవాల్సిన బాధ్యత మనదే. మన భర్త బాగోలేకపోతే ఆ భర్తను బాగు చేసుకోవాల్సిన బాధ్యత భార్యది. దేవుడు అదే అంటున్నాడు, మీరిద్దరూ ఏక శరీరము. భార్య బలహీనంగా ఉన్న భర్త ఆమెను గౌరవించాలి, ప్రేమించాలి. గనురాలైన స్త్రీ ఎలా ఉంటుందో మరొక మాటను మనం చూస్తే సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. యెహోవాయందు భయభక్తులు కలిగి స్త్రీలైనా ఉంటే వాళ్ళు కొనియాడబడతారు. ఈరోజు ఎంతో మంది స్త్రీలు సంఘాలను నడిపిస్తున్న వాళ్ళు లేరా? ఎన్నో ప్రాంతాలలో గొప్పగా దేవుని సేవను చేసిన వాళ్ళు లేరా? భర్త చనిపోయినా ఆమె ఉండి సంఘానికి మూలస్తంభంగా నిలబడి సంఘాన్ని నడిపిస్తున్న స్త్రీలు లేరా? భర్త చనిపోయాడు అనుకోండి, ఇక స్త్రీ మాట్లాడకూడదని ఆ సంఘాన్ని అంతటితో ఆఫ్ చేసి, మూసేసి, క్లోజ్ చేసి వెళ్ళిపోవాలనా? లేదు, అలా చేయకూడదు. భర్త చనిపోయినా కానీ భార్య సంఘాన్ని నడిపించేదిగా ఉంది. ఎంతో మందిని చూస్తూ ఉన్నాం, ఎంతో మంది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నారు ప్రేమ దేవుని వల్ల. అలానే ఒక సంఘాన్ని నడిపిస్తున్న ఒక తల్లి గారు ఉన్నారు. ఆమెకి ఉత్తరాన్ని రాస్తున్నాడు యోహాను రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పెద్దనైన నేను ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పి రాయినది. తన ఎంట ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని గురించి యోహాను గారు ఆమెకు రాస్తూ, ఇదిగో పెద్దనైన నేను అమ్మగారికి, ఆమె కూడా వాళ్ళ ఇంటిలో సంఘాన్ని నడిపించే ఒక స్త్రీ, తల్లితో పోలుస్తున్నాడు. ప్రేమ దేవుని వల్ల దేవుడు ఎక్కడ స్త్రీని అగౌరవపరిచినట్టు లేదు. పురుషునితో సమానముగా ఇచ్చాడు. పురుషుడు లేకుండా స్త్రీ లేడు, స్త్రీ లేకుండా పురుషుడు లేరు. ఇద్దరు దేవుని వలన కలిగిన వారు, దేవునిలో కుటుంబాన్ని కట్టుకోవలసిన వారు. సంఘంలో గొప్ప పాత్రను పోషించిన స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఎవరితో? పౌలు గారితో కూడా సువార్త పనిలో ప్రయాసపడ్డారంట. సువార్తను ప్రకటిస్తున్నటువంటి పౌలు గారితో ఎంతో మంది స్త్రీలు నా క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ
సువార్త పనిలో నాతో సహకారులుగా, సువార్త పనిలో సహకారులుగా ఉన్నటువంటి వారి పేర్లను జీవ గ్రంథములో రాయబడి ఉన్నవి. ఇక్కడ స్త్రీల గురించి మెన్షన్ చేశాడు లేదా? చేశాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? సువార్త పనిలో పాలిభాగస్తులుగా ఉన్నారు, ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, శ్రమపడ్డారు. సంఘాన్ని నడిపించటానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో వారు నడిపించాలి. అది స్త్రీయా పురుషుడా అనేది కాదు. స్త్రీ పురుషుల భేదం ఈ దేహానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది కాదు. స్త్రీలో ఉన్న ఆత్మ, పురుషుల్లో ఉన్న ఆత్మ రెండు కూడా సాక్షాత్తు దేవుని నుండి వచ్చినవి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. యేసుక్రీస్తు వారి గురించి చెబుతూ, ఈయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు వారు ఎవరి ద్వారా వచ్చాడంట? స్త్రీ ద్వారా. మనమందరం స్త్రీ పురుషుల ద్వారా వచ్చాం. పురుషునిలో నుంచి స్త్రీలోనికి వచ్చాం, స్త్రీలో నుంచి శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాం. యేసుక్రీస్తు వారు అలా కాదు, పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ గర్భంలోనికి వచ్చి, ఇదిగో మరియమ్మ గారి ద్వారా నుంచి ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావటానికి అవసరం ఎవరై ఉన్నారు? పురుషుడా స్త్రీయా? స్త్రీ. అంటే ఈ లోకానికి రక్షణ స్త్రీ నుంచి వచ్చింది. యేసుక్రీస్తు స్త్రీ నుంచి వచ్చాడు. ఒక స్త్రీలో నుంచి వచ్చిన ఆయన ఈ లోకానికి లోకరక్షకుడుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని వల్ల ఆలోచించండి. దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఎంతో మంది దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఏదో కొంతమంది నిలబడాలని వస్తే వారిని పాటలకి, ప్రార్థనకి పరిమితం చేసి వాక్యాన్ని చెప్పకుండా ఆటంకపరుస్తున్నారు ఎంతో మంది. దేవుడు ఊరుకోడు. వారిని ఖచ్చితంగా క్వశ్చన్ వేస్తాడు, పరిశీలిస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని వినాలి అని ప్రతి ఒక్కరిని ఎలా కోరుకుంటున్నాడో, ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది స్త్రీయా పురుషుడా అని కాదు. చదువు స్త్రీలు చెప్పాలా, పురుషులు చెప్పకూడదా? మంచి పని ఎవరైనా చేయొచ్చండి, చెడ్డ పని ఎవరు చేయకూడదు. స్వార్థ పని మంచి పని, చెడ్డ పని మంచి పని. మంచి పని ఎవరైనా చేయొచ్చు, చెడ్డ పని ఎవ్వరూ చేయకూడదు. మంచి పని స్త్రీలైనా చేయొచ్చు, పురుషులైనా చేయొచ్చు. ఈరోజు లోక జ్ఞానం ఎలా తగలబడిందంటే, ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. చక్కగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, సంతోషం కలిగి, ఎంతో అన్యోన్యంగా ఒకరినొకరు ప్రేమిస్తూ, గౌరవిస్తూ బాగా బ్రతుకుతూ ఉన్నారు. బాగా బ్రతుకుతూ ఉన్న వారిని చూస్తే ఈ లోకంలో ఇరుగు పొరుగు వాళ్ళు గమ్మునుంటారా? నొచ్చుకుంటారు. వ్యసనం. మేము వాళ్ళలాగా లేమే, వాళ్ళు మాలాగా లేరే, వాళ్ళు ఎందుకు అంత అన్యోన్యంగా చక్కగా ఉండరు అని చెప్పి వ్యసన పడుతూ ఎలా ఆ కుటుంబాన్ని చేల్చాలా అని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎలా వాళ్ళని విడదీయాలా, గొడవలు పెట్టాలా అని ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక భార్యాభర్త ఇద్దరు అలానే ఉంటుంటే ఒక ముసలమ్మ చూసిందంట, వీళ్ళు ఇలా ఎంత ప్రేమగా, ఎంత అన్యోన్యంగా ఎలా ఉంటున్నారబ్బా, ఎలా సాధ్యమవుతుంది? భార్యాభర్తలు నాకు ఎన్నో గొడవలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, కానీ వీళ్ళ మధ్య ఏమీ లేదు అని చెప్పి ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంది, ఎప్పుడు గొడవ పడతారా అని. వాళ్ళు గొడవ పడకపోయేసరికి చూసి ఎలాగైనా సరే వీళ్ళ మధ్య గొడవ పెట్టాలి అని ఆలోచన చేసి ఒకరోజు అతను లేని సమయం చూసి ఇంటికి వచ్చింది. ఆయన డ్యూటీకి వెళ్ళాడు, నేను ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి చూసి, అమ్మా మీరిద్దరు చాలా బాగా చక్కగా ఉన్నారు, ఎంతో ఆనందంగా ఉన్నారు అని చెబుతూ, మీ ఆయన నిన్ను చాలా బాగా చూసుకుంటాడమ్మా, చాలా మంచోడమ్మా అంటే, నిజమేవా? మా ఆయన చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు, నేను ఏది అడిగినా కాదండో, నాకేవి కావాల్సినా సరే అన్నిటిని తీసుకుని వస్తాడు,
అన్ని ఇస్తాడు, నేనంటే చాలా ఇష్టం అని చెప్పింది. అదమ్మ అలా ఉండాలా, కానీ నువ్వు కూడా ఇంట్లో ఉంటూ ఎక్కడ కానీ ఎవరి దగ్గరికి వెళ్ళవు, ఇంట్లోనే ఉంటావు, నీ పని ఏంటో నువ్వేంటో బాగా చక్కగా కుటుంబాన్ని చూసుకుంటున్నావు అని చెప్పని. కాతే అన్నీ బాగానే ఉండే కానమ్మా చిన్న ప్రాబ్లం అని అంటే, ఏంటవ్వా చెప్పంటే, మీ ఆయన పోయిన జన్మలో ఉప్పుగాడిదా అంది. వాళ్ళిద్దరు బాగున్నారు, పోయిన జన్మలో మీ ఆయన ఉప్పుగాడిదా అని చెప్పింది. ఊరుకావా ఉప్పుగాడిదా, ఎందుకు నీకెలా తెలుసు అంటే, లేదమ్మా నేను చెప్తాను గత జన్మ జ్ఞాపకాలు నాకు తెలుసు, మీ ఆయన ఉప్పుగాడిదా అని చెప్పింది. నేను నమ్మను ఆయన. నువ్వు నమ్మవని నాకు తెలుసు, కానీ నేను ఒకటి చెప్తాను, అది చెయ్యి, అప్పుడు నీకే నమ్మకం వస్తుంది ఆయన. ఏంటి చెప్పంటే, మీ ఆయన డ్యూటీకి వెళ్ళి వస్తాడు కదా, వచ్చిన తర్వాత స్నానం చేసి అన్నం తిని పడుకుంటాడు. పడుకున్నప్పుడు నిద్రపోయినప్పుడు ఒకసారి నువ్వు ఇలా నాకి చూడు నాలుగుతోటి, అలా నాకు అన్నాడు. అంది. అనగానే అలా నాకితే ఏమవుతుందంటే, ఉప్పగా ఉంటాడు, ఉప్పగా ఉన్నాడంటే ఉప్పుగా ఆడిదాను, చప్పగా ఉంటే ఏం లేదు అని చెప్పింది. సరేనవ్వ ఈరోజు ట్రై చేస్తానని చెప్పింది. ఈ ముసలాం ఏం చేసింది, సరేనమ్మా ఇల్లు వస్తానని చెప్పి వెళ్ళి, అతను డ్యూటీ నుంచి వచ్చే ముందే దారిలో వెళ్ళి అతనికి ఎదురుపడి కలిసి అతనితో మాట్లాడుతూ, అయ్యా మీ భార్య చాలా మంచిదయ్యా, మీ భార్య ఎవరింటికి పోదయ్యా, ఎవరితో మాట్లాడదయ్యా, నువ్వేంటో ఇల్లు ఏంటో మీ పని ఏంటో అంతవరకే చూసుకుంటుందయ్యా, చాలా మంచిది, చాలా చక్కగా ఉంటది, మంచి గుణమైతే అయ్యా నీ భార్య ఆయన చెప్పగానే, నిజమేనవా, నేనంటే చాలా ఇష్టం, నన్ను చాలా బాగా చూసుకుంటది, నేనంటే చాలా ప్రేమ నా భార్యకి ఆయనంటే, కానీ అన్ని బాగానే ఉండే కానయ్యా ఒక ప్రాబ్లం అయ్యా ఉంది. ఏంటవ్వా చెప్పంటే, మీ భార్య పోయిన జన్మలో కుక్క అని చెప్పింది. పోయిన జన్మలో కుక్క అంటే, ఊరుకవ్వా ఎందుకట్ట అంటావు, నా భార్య చాలా మంచిది, కుక్క ఎందుకైతే అంత చక్కగా అందంగా అపురూపంగా ఉంటే కుక్క అంటావు అని అంటే, నేను చెప్పేది నిజమయ్యా అబద్ధం కాదు, కావాలంటే ఈ రోజు నైట్ నువ్వు చెక్ చెయ్యి, నువ్వు పడుకున్న తర్వాత వచ్చి కుక్కలాగా నిన్ను నాకిద్ది అని చెప్పింది. కుక్కలాగా నిన్ను నాకిద్ది అని చెప్పింది. సరే ఆలోచిస్తాను చూస్తానని చెప్పి ఇంటికి పోయిన కాడి నుంచి వీడు ఎప్పుడెప్పుడు పడుకోవాలని చూస్తున్నాడు. ఆమెమో వీడు ఎప్పుడెప్పుడు ఇతను ఎప్పుడెప్పుడు పడుకుంటాడా నేను నాకాలని చూస్తుంది. రాగానే స్నానానికి నీళ్లు పెట్టింది, చక్కగా స్నానం చేశాడు, మంచిగా భోజనం పెట్టింది, ఇద్దరు ఎప్పటిలాగే తిన్నారు, పడుకున్నాడు. నిద్రపోయినట్టు కళ్ళు మూసుకొని యాక్టింగ్ చేస్తున్నాడు. ఎందుకు, ఇది ఎప్పుడు వచ్చి నాకిద్దా లేదా అని. ఏమేం చేస్తుంది, ఎదురు చూస్తుంది, ఎప్పుడెప్పుడు నిద్రపోతాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఏదేదో పని చేసుకుంటున్నట్టుగా ఉంది. ఆఖరికి నిద్రపోయినట్టు యాక్టింగ్ చేశాడు. ఏం వెళ్ళింది, చూసింది, నిద్రపోయాడు అనుకుంది, నాకింది. నాకు తినేసరికి లేచాడు. ఏమేమి నువ్వేంది చేసేది, నేనేమని అనుకున్నాను, నువ్వు కుక్కవే అన్నాడు. నాకేంది కదా, ఉప్పుగా ఉన్నాడు. మనిషి ఎవరైనా ఉప్పుగానే ఉంటారు కదా, ఎంత స్నానం చేసి వచ్చినా మనం ఉప్పు కారం తింటున్నాం కాబట్టి దేహం అంతా ఉప్పు ఉంటది. వచ్చి నాకంగానే ఆమెకు ఉప్పగా కనిపించింది. ఆ అవ్వ చెప్పింది గ్యారెంటీ కరెక్టే. ఇప్పుడు ఇతను లేచి, ఏంది నువ్వు చేసే పని నాకుతున్నావు, కుక్క ఆయన అనగానే, నేను కుక్కను కాదు నువ్వు ఉప్పు గాడిదవే ఆయన. అన్యోన్యంగా ఉన్న ఈ కుటుంబంలో భార్యాభర్తల మధ్య చిన్న చిచ్చు పెట్టి ఏం చేసింది, ఆ కుటుంబాన్ని విడదీసింది. వాళ్ళిద్దరు ఇక నువ్వు కుక్కవంటే నువ్వు గాడిదవంటే గొడవాడుకొని ఇద్దరు విడిపోయే పరిస్థితికి వచ్చింది. చిన్న చిన్న విషయాలకే ఈ భూమి మీద కలిసి ఉండటం దేవుడు పెట్టిన సంకల్పం. భార్యాభర్తలు వారిద్దరి దాంపత్యంలో పిల్లల్ని ఇవ్వటం దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. దేవుడు మొట్టమొదటి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి. ఆ తరువాత అబ్రహాం గారికి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి, పిల్లలే. బైబిల్లో నిజమైన ఆశీర్వాదం ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిగా దేవునికి ఇష్టమైన ఆశీర్వాదం కూడా పిల్లల్ని ఇవ్వటం, గర్భఫలాలను ఇవ్వటం. దేవుడిచ్చిన గర్భఫలాలను దేవుని కోసం పెంచటం. ఇప్పుడు మన దేవుని వల్లరా దేవుడు సంఘములో అందరినీ వాడుకుంటాడు. స్త్రీలు పురుషులని భేదం కాదు, అందరూ దేవునికి సమానం, దేవుని పిల్లలు. మనం అందరం కూడా దేవుని పని చేయవలసిన వారమై ఉన్నాం.
స్త్రీలు మాత్రమే చేయటానికి లేదు, పురుషులు మాత్రమే చేయటానికి లేదు. అందరూ ఎవరికి ఏ పనిని అప్పగించారో వారు ఆ పని చేయాలి. సంఘం అంటే ఏంటి? క్రీస్తు శరీరం కదా. క్రీస్తు శరీరంలో ఎన్నో అవయవాలు ఉంటాయి. కాళ్ళు ఉంటాయి, చేతులు ఉంటాయి, నోరు ఉంటుంది, ఎన్నో అవయవాలు ఉన్నాయి. దేని పని అదే చేయాలి. చేతి పని చెయ్యి చేయాలి, కాలు పని కాలు చేయాలి, నోరు పని నోరు చేయాలి. ఎవరికి ఏ పనిని అప్పగించాడో దేవుడు ఆ పనిని చేయవలసిన వారిగా సంఘములో అందరి బాధ్యత. కొందరే కాదు, అందరి బాధ్యత. దేవుడు అందుకే అందరినీ సమానంగా చూస్తూ ఉన్నాడు. మీరందరూ సమానం అన్నాడు. స్త్రీని పురుషుని వేరు చేసి కించపరిచి మాట్లాడింది లేదు. ఎవరైనా సరే వాక్యాన్ని నేర్చుకొని ప్రకటించాలి. ఒకవేళ నీకు తెలియలేదనుకో, అక్కడ నువ్వు మాట్లాడుక. నీకు తెలియని సందర్భం, నాకు తెలియని సందర్భం ఏదైనా ఉందనుకో, ఆ విషయాన్ని నేను టచ్ చేయకూడదు, నేను మాట్లాడకూడదు. బైబిల్లో తెలిసిన విషయాన్నే మాట్లాడాలి, తెలియని విషయాన్ని మనం ఎప్పుడు టచ్ చేయకూడదు. మాట్లాడేమనుకో తప్పుగా వెళ్ళిపోతుంది, వాక్యం తప్పుగా వెళ్ళిపోతుంది సమాజంలోనికి. అప్పుడు మన మీదకి శిక్ష వచ్చే ప్రమాదం ఉంటుంది. కనుక తెలిసిన కాడికే మాట్లాడదాం, తెలిసిన కాడికే ప్రకటిద్దాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని, జీవితాన్ని దేవుని కోసం అర్పిద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములయ్యా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మీ పిల్లలను జ్ఞాపకం చేసుకునండి. ఈ ప్రాంతానికి మమ్మల్ని నడిపించి మీ మాటలు అందించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. ఈ మాటలు అందించడానికి అవకాశం ఇచ్చిన ఈ బిడ్డలను, ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనండి. రామచంద్రారెడ్డి గారిని జ్ఞాపకం చేసుకోనండి. వారి భార్య బిడ్డలను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోనండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరును మీరు దీవించి ఆశీర్వదించి క్షేమముగా కాపాడండి. వీరందరి కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానము, ఐక్యత, ప్రేమను మీరు నింపండి. అదేవిధంగా తండ్రి, పులివెందల ప్రాంతం నుంచి వచ్చినటువంటి లింగారెడ్డి గారిని, వారి భార్య బిడ్డలను, కొండారెడ్డి గారిని, వారి భార్య బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానాన్ని నింపండి. బిడ్డలందరూ ఐకమత్యంతో మీ సన్నిధిలో వర్ధులులాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. బిడ్డలందరికీ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచేయండి. మీ పిల్లల తండ్రి ఈ ప్రాంతంలో సంఘాన్ని నడిపిస్తూ ఉండగా ఏ రీతిగా మీ జ్ఞానంలో సంఘాన్ని అభివృద్ధి పరచాలో అట్టి జ్ఞానాన్ని, వివేచనను మీ బిడ్డలకు ప్రసాదించండి. సహోదరి మనలని జ్ఞాపకం చేసుకోనండి. ఉన్నతంగా మీ వాక్యాన్ని నేర్చుకుని భవిష్యత్తులో మీ సేవా పరిచర్యలో ముందు కొనసాగుట కృప చూపించమని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన తండ్రి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోనండి. భవిష్యత్తులో ఉన్నతంగా మీ సేవలో వాడబోటుకు మమ్మలను వాడుకొనమని కోరుకుంటున్నాం తండ్రి. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీ కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనందరికి తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.